జీవితంలో మనం ఎంత ధైర్యంగా, ఎంత స్ట్రాంగ్‌గా ఎన్ని సమస్యలొచ్చినా గూడా వెనక్కి తోసుకుంటూ ముందుకు అడుగేసుకుంటూ పోతున్నా కూడా కొంతమందొస్తారు. అసలు వాళ్ళకి కావలసిన ఆనందం కోసం, వాళ్ళకి కావలసిన నీడ్స్ కోసము ఇంకొకరి జీవితంలో నిప్పులు పోయడానికొస్తారు. యాక్చువల్‌గా రాత్రి నాకొక పరిచయం లేని, అంటే మా ఫీల్డే, బట్ ముఖముఖాలుగా ఎప్పుడూ చూసుకోలేదు. మా సీనియర్ జర్నలిస్టు స్వేచ్ఛ అని తను సూసైడ్ చేసుకుంది. కానీ ఎప్పటినుంచో, అంటే నేను ఈ ఫీల్డ్‌లోకి రానప్పటి నుంచి వాళ్ళని చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు చాలా బాధేసింది. ఒక కూతురు ఎంత ధైర్యంగా ఉంటారంటే, అంటే వాళ్ళని చూసి మేము స్క్రీన్ మీద నేర్చుకున్నాము. ఓకే, ఇలా ప్రజెంట్ చేయాలి, ఇలా ప్రజెంట్ చేయాలి, ఇలా ధైర్యంగా ఉండాలి. ఏదైనా కూడా, ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా, డిబేట్ చేసేటప్పుడైనా కూడా ఇలా మాట్లాడాలి, ఇంత ధైర్యంగా ఉండాలి అని వాళ్ళని చూసి చాలా నేర్చుకున్నాను నేను, పరిచయం లేకపోయినా కూడా. రాత్రి ఇలా పడుకొని ఫేస్బుక్ ఓపెన్ చేయగానే TV9 పృథ్వీ గారు పోస్ట్ పెట్టారు, స్వేచ్ఛ ఎందుకు ఇలా చేశావు అని. 11:30 అయింది. ఇంకా టైం నుంచి మార్నింగ్ వరకు నిద్ర రాల. ఒకటే బాధ. ఎందుకంటే అమ్మాయి గురించి నేను చాలా విన్నాను. చాలా మంచిది, చాలా ధైర్యంగా ఉంటుంది, కవితలు రాస్తుంది. అండ్ ఒక ఛానల్ నిలిపివేస్తే ఆ ఛానల్ కోసము ఢిల్లీ వెళ్ళి పర్మిషన్స్ తీసుకొని వచ్చింది అమ్మాయి. సో అలాంటి ధైర్యవంతురాలే హ్యాంగ్ చేసుకొని చనిపోయింది అని అంటే, వెనక నుంచి ఎంత అమ్మాయి మీద ఒత్తిడి ఉంటుంది పర్సనల్ లైఫ్లో. మన ఉద్యోగం చేసే దగ్గర ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి, అవన్నీ తట్టుకొని ముందుకు వస్తాము. తీరా మన ఇంట్లో మనకు సపోర్ట్ లేదనుకోండి, ఆ బాధ, ఆ టార్చరు వర్ణనాతీతం అన్నమాట. అలాంటి ఒక భావోద్వేగానికి గురయ్యి తను ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని అనుకుంటున్నాను. కానీ రాత్రి నుంచి మనసులో లేదు. సో ఎవరైనా సూసైడ్ చేసుకునే ముందు మీ పిల్లల గురించి, మనకి ఎన్ని కష్టాలన్నా ఉండనియండి, మన లైఫ్ గురించి, మన పిల్లల గురించి ఆలోచించి బ్రతికి చూపించాలి.